గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు ఈ క్లాస్లో మనము జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఏపీఎస్సి దీనికి పూర్వమే ఒక 10-15 రోజుల క్రితమే ఈ జేఎల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కన్సర్న్డ్ సిలబస్ని ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. తర్వాత నిన్నటి రోజున ఈ జేఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్, స్కేల్ ఆఫ్ పే, ఏజ్, కమ్యూనిటీ ఇట్లా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను నార్మల్గా ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో ఇవంతా మనకి ఐడియా ఉంది. దాని గురించి కాకుండా మీరు ఈ జేఎల్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ జూనియర్ కాలేజ్లో ఈ జూనియర్ లెక్చరర్ జాబ్ కొట్టడానికి, ఆ జాబ్లో విజయం సాధించడానికి మీరు ఎటువంటి ప్రణాళికలను మీరు అనుసరించాలి, ఏ విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా విజయ సాధన అనేది మీకు సులభతరం అవుతుంది అనే దాని గురించి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ మనకు తెలిసిందే. ఎప్పటి నుంచి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే జనవరి 31 నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం వేకెన్సీస్ ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ మొత్తం 9 ఉన్నాయి. జోన్ 1 4, జోన్ 2 1, జోన్ 3 2, జోన్ 4 2 ఇట్లా తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ. ఓవరాల్గా చూస్తే 47 పోస్టులు ఉండడం జరిగింది. అయితే దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 57,100 నుంచి 1,47,760 రూపాయలు ఉంది. అయితే ఈ బేసిక్ 57,100 అంటే మీకు గ్రాస్ వచ్చేసరికి దగ్గర 85,000 ఆ మధ్యలో వస్తుంది. మీకు చేతికి దగ్గర 72-73,000 దాకా మీకు 75,000 పైచీలకే మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పిఆర్సీ ప్రకారం అయితే మీకు హెచ్ఆర్ఏలు అంటే మీకు అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్ ఉంటే హెచ్ఆర్ఏ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దగ్గర మీకు 80,000 రీచ్ అయ్యేలాగా శాలరీ వస్తుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి దానికి సంబంధించి కొంత నాకు ఆ పే స్కేల్స్ గురించి వాటికి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. అది తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, అన్ని సబ్జెక్టులకు కూడా ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఉర్దూ కానీ, సాంస్క్రిట్ కానీ, సివిక్స్ కానీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటన్నిటికీ ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే must possess a second class postgraduate degree, MA, MSc, MCom, BA Honors, BSc Honors, BCom Honors or any other equivalent postgraduate degree in relevant subject or language of any university in India established or incorporated by or under a central government act, state government act or provisional act or an institution recognized by University Grants Commission or an equivalent qualification with minimum ఆఫ్ 50% మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. మీకు పీజీలో 50% మార్కులతోటి సెకండ్ క్లాస్ అయినా పర్లేదు, ఫస్ట్ క్లాసు డిస్టింక్షన్ అవసరం లేదు. సెకండ్ క్లాస్తో అయినా కానీ మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఎంఏ కానీ, ఎంఎస్సీలో కానీ, ఎంకామ్లో కానీ, బీఏ హానర్స్లో కానీ, బీఎస్సీ హానర్స్లో కానీ, బీకామ్ హానర్స్లో కానీ మీరు పీజీ కంప్లీట్ చేసి ఉంటే అటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. అయితే మీకున్న ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అదివరకులాగా ఈ జేఎల్కి కానీ, డిఎల్కి కానీ ఇంటర్వ్యూ లేదనమాట. ఇంటర్వ్యూ ఉంటే గందరగోళం ఉండేది. ఇంటర్వ్యూ లేకపోవడం మనందరికీ చాలా మంచి పరిణామం అనమాట. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఓటీపీఆర్ ఇవన్నీ మీకు అందరికీ తెలిసినయే. కాబట్టి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. ఇంగ్లీష్ వాళ్ళకి ఏ జోన్లో ఏ కేటగిరీకి ఎక్కడ ఉందనేది ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు. తర్వాత తెలుగు, జువాలజీ, ఉర్దూ, సాంస్క్రిట్, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్. అయితే మీకు హార్జెంటల్ రిజర్వేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి దాని గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోన్ 1లో లోకల్లో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది. అలానే బీసీబీకి లోకల్లో ఒకటి ఉంది. టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి జోన్ 1లోకి సంబంధించి, ఎకనామిక్స్కి సంబంధించి. జోన్ 2లో
ఓపెన్లో ఒకటి ఉంది, ఓపెన్లో ఒకటి ఉంది, లోకల్లో ఒకటి ఉంది. అయితే ఇక్కడ హార్జెంటల్ రిజర్వేషన్ అనే దాన్ని అమలు చేసేది. చూడండి, హార్జెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే జోన్ 1లో 2 వేకెన్సీస్లో ద వేకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ అండర్ హార్జెంటల్లీ ఉమెన్ ఓసీ 1 అనమాట. ఈ లోకల్లో ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న ఒక పోస్ట్ ఏదైతుందో అది ఉమెన్కి ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ మీరు పోటీ పడగలిగేది బీసీబీ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రమే. అది ఈ బీసీబీ కేటగిరీ జెంట్స్ ఉమెన్స్ ఇద్దరు పోటీ పడవచ్చు. దాని గురించి ఏం స్పెసిఫై చేయలేదన్నమాట. కాబట్టి ఈ బీసీబీ లోకల్లో ఉన్న పోస్ట్కి ఓన్లీ జెంట్స్ ఉమెన్స్ పోటీ పడవచ్చు. అయితే మ్యాక్సిమం ఆ పోస్ట్ రావడానికి జెంట్స్కే అవకాశం ఉందన్నమాట. హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం లేడీస్కి ఇవ్వరు అనమాట. అట్లా చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. తర్వాత జోన్ 2లో కూడా అమాంగ్ 2 వేకెన్సీస్ ద వేకెన్సీ రిజర్వ్డ్ అండర్ హార్జెంటల్ ఈజ్ ఈక్వల్ ఓపెన్ కాంపిటీషన్ జోన్. ఓపెన్ జోన్లో ఉన్న ఒక్క పోస్ట్ ఏదైతుందో జోన్ 2లో ఓపెన్ జోన్లో ఒకటి ఉంది కదా. ఓపెన్ జోన్ అంటే స్టేట్ వైడ్గా ఉన్న వాళ్ళందరూ పోటీ పడవచ్చు అనమాట. దాన్ని కూడా ఉమెన్స్కి రిజర్వ్ చేశారన్నమాట. అట్లా అయితే నేను ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి మన జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనవి. అయితే సిలబస్ ఎట్లా చదవాలి, దాన్ని ఎట్లా బ్రేకప్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను ప్రధానంగా చర్చిస్తాను. రైట్, ఈ జేఎల్కి సంబంధించిన సిలబస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంది. మొత్తం 450 మార్కులకు ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 వంతు క్వశ్చన్స్ అంటే 0.33 మార్క్స్ కట్ అవుతాయి. జనరల్ స్టడీస్కి 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు. మీ కన్సర్న్ సబ్జెక్టు అంటే మీరు ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, మీరు సివిక్స్ అయితే సివిక్స్, మొత్తం దానికి కూడా 150 మార్కులే ఉంటాయి. కాకపోతే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే 0.66 ఉంటుందన్నమాట. అట్లా మొత్తం 450 మార్కులకి ఎగ్జామినేషన్ జరగడం జరుగుతుంది. అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, సాంస్క్రిట్, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీలో ఇది మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్. మీరు డిగ్రీలో చదివి ఉంటారు, అలానే పీజీలో చదివి ఉంటారు. దాన్ని ఆల్రెడీ ఈ జేఎల్కి రాసేవాళ్ళంటే మీరు ఆల్రెడీ రకరకాల కాలేజెస్లో ఫ్యాకల్టీకి కూడా చేస్తూ ఉంటారు అనమాట. మీకు ఆ అనుభవం కూడా ఉంటుంది. మీ కన్సర్న్ సబ్జెక్ట్ మీద మీకు మంచి పట్టు ఉంటుంది. అయితే ఈ జనరల్ స్టడీస్ విభాగానికి వచ్చేసరికి ఈ జనరల్ స్టడీస్ విభాగంలో 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది, 10 సబ్ టాపిక్స్. ఈ 10 సబ్ టాపిక్ నుంచి మొత్తం మనకు 150 మార్కులు రావాలి. అంటే ప్రతి సబ్ టాపిక్ నుంచి 15 మార్కులు వస్తాయి అన్నమాట. ఎవరైతే ఈ జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళు ఈ జేఎల్ జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను అది వరకు చదివిన అంటే రిజల్ట్స్ని అనలైజ్ చేసినప్పుడు కానీ ఆల్రెడీ అది వరకు మేము ఈ ఏపీఎస్ సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము వాటన్నిటిని గమనించినప్పుడు ఏమైందంటే చాలామందికి మీకు ఈ జేఎల్ ఇట్లా డిఎల్ ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు మీ కన్సర్న్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది. అలాగే ఈ జనరల్ స్టడీస్ సిలబస్ అనేది మనకు 2017 నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. ఏపీఎస్కి ఉదయ్ భాస్కర్ గారు అనే ఆయన చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ జనరల్ స్టడీస్ అనేది మార్చిండు. అందులో మీకు జనరల్ స్టడీస్ అంటే మీకు ఇక్కడున్న సిలబస్ చూస్తే హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషనే కదా. ఇది మాకు వచ్చు అనుకున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే అది వరకు అడిగే జనరల్ స్టడీస్కి ఇప్పుడు అడుగుతున్నటువంటి జనరల్ స్టడీస్కి మోడర్న్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు అడిగే జనరల్ స్టడీస్ అంతా కూడా సింగిల్ లైన్ ఆన్సర్, సింగిల్ లైన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా ఎక్కడ ఏమిటి ఎవరు అలా కాకుండా అన్నీ ఏది సరైంది కాదు, అసర్షన్ అండ్ రీజన్ టైపు, ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి ఒకటి మాత్రమే కరెక్టా, ఒకటి రెండు కరెక్టా అట్లా ఇస్తున్నమాట. ఈ సబ్జెక్ట్ యొక్క లోతు అనేది మారుతుందన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఒక న్యూ వేలో పాత ఓరియంటేషన్ కాకుండా యూపీఎస్సీ ఓరియంటేషన్లో ఉందన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మేము ఆల్రెడీ దీంట్లో ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో 1-2 ఎగ్జామినేషన్లో నేను ఆల్రెడీ గ్రూప్ 3 సెక్రటరీగా చేస్తున్నా. ఆల్రెడీ నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ అయ్యాను దీంట్లో. అదేవిధంగా వివిధ రకాల ఎగ్జామినేషన్లో కూడా మేము వీటిలో విజయం సాధించినాం. కాబట్టి మా యొక్క గైడెన్స్ అనేది, మా యొక్క సూచనలు సలహాలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను, కానీ లేకపోతే వేరే ఉద్దేశం లేదు. కాబట్టి జనరల్ స్టడీస్ని మీరు
ఒక స్ట్రాటజిక్ వేలో చదివితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, పేపర్ 2 ఏదైతే ఉందో, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో మిగతా వాళ్ళకి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళతో పాటు మీరు పోటీ పడగలరు. ఒకవేళ వాళ్ళు మీకంటే కొంత నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి కొంత ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసిన ఒక 10 మార్కులు 5-10 మార్కుల లోపే మీకు వాళ్ళకి పేపర్ 2లో తేడా ఉంటుంది. అయితే అది వరకు డిఎల్, అది వరకు జేఎల్ జరిగినటువంటి రిజల్ట్స్ని మేము గమనించినప్పుడు జనరల్ స్టడీస్ పేపర్లో చాలామందికి 5లు, 10లు, 6లు అట్లా వచ్చినాయి అనమాట 150 మార్కులకి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక 30-40 మార్కులు వచ్చినా కానీ ఎక్కువ అటెంప్ట్ ఇస్తారు కాబట్టి 5లు, 10లు అసలు 0లు కూడా వచ్చినాయి, నెగిటివ్లో కూడా వచ్చినాయి అనమాట. అటువంటి సందర్భంలో ఏమైందంటే మీరు ఈ జనరల్ స్టడీస్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో మినిమం అంటే ఈ తక్కువ సమయంలో అయినా ఒక 50 నుంచి 65 మార్కులు తెచ్చుకునే అవకాశం అన్నమాట. ఆల్రెడీ మీరు మీ కన్సర్న్ సబ్జెక్టులో మిగతా వాళ్ళతో సమానంగా దగ్గర +-5% టాలరేట్లో వాళ్ళతో సమానంగా మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి మీరులో ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో 60-70 మార్కులు తెచ్చుకుంటే మినిమం మీరు వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి మీరు విజయం సాధించు అనమాట. ఉన్న పోస్టులు దగ్గర ఎక్కువైనప్పటికీ మీ సబ్జెక్టు వారీగా మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ వారీగా డివైడ్ చేసినప్పుడు అందరికీ 1-2 వేకెన్సీసే ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారం మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ వ్యూహాన్ని అనుసరించండి. అది మీకు ఉపయోగపడుద్ది. అది నేను మీకు చెప్పదలుచుకుంది అంటే మన యాప్లో, ఈ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్లో ఈ జేఎల్కి సంబంధించి కానీ డిఎల్కి సంబంధించి కానీ ఆల్రెడీ ఏపీఎస్సి నిర్వహించే ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏదైతే ఉందో ఈ 10 చాప్టర్స్ అనేది కామన్ సిలబస్ అనమాట. ఇద్దరికి ఒకటే ఉంది సిలబస్. ఈ సిలబస్ సంబంధించి ఒక కోర్సు లాంచ్ చేశాము. ఆ కోర్సులో మీకు అన్నీ ఒక స్టాండర్డ్ మెటీరియల్ ప్రకారం, యూపీఎస్సీ స్టాండర్డ్ మెటీరియల్ ప్రకారం అంతా కూడా బైలింగ్వల్గా అంటే ఇంగ్లీష్ మెటీరియల్ ఓరియంటేషన్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే మా ఫ్రెండ్స్ అందరం కూడా వీటిలో రకరకాల ఎగ్జామ్స్ రాసి ఏపీఎస్సీలో అనుభవం ఉన్న వాళ్ళము, వీటిలో విజయం సాధించిన వాళ్ళము. కాబట్టి ఈ పాలిటిక్ కానీ జియోగ్రఫీకి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ చూసుకుంటే పాలిటీలో మొత్తం చాలా ఉంటుంది. పాలిటీ ఒక కోర్సే తీసుకుంటే పాలిటీలో దగ్గర 250 వీడియోస్ 200 వీడియోస్ ఉంటాయి. అయితే జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఎంతైతే కావాలో, ఎంతైతే సబ్జెక్ట్ అవసరమో దాన్నే అక్కడ పొందుపరచడం జరిగిద్ది అనమాట. అట్లా జనరల్ స్టడీస్కి, హిస్టరీకి, జియోగ్రఫీకి, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్కి, లాజికల్ రీజనింగ్కి, డేటా ఇంప్లికేషన్ అన్నిటికి సంబంధించి జనరల్ స్టడీస్కి ఎంత స్టాండర్డ్ అయితే అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కన్సైజ్డ్గా, చాలా ప్రిసైజ్డ్గా మేము ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ జేఎల్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతుంటో ఖచ్చితంగా దీన్ని కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారో మా ఈ సూచనల సలహాలు అనుసరించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాను. రైట్. ఇతర వివరాలకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలానే ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ ఇస్తాము, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఏమన్నా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. 9985069380 ద్వారా నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీ మెసేజ్ రూపంలో లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా అంటే మీకు విజయం చేకూర్చడానికి ఈ వీడియో మీరు వినడం అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని తలుపు తట్టిందిగా భావించండి అనమాట. ఈ అవకాశాన్ని తలుపు తట్టినప్పుడు ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళకి విజయం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి చాలామందికి ఇది రీచ్ కాకపోవచ్చు, మీకే రీచ్ అయింది. కాబట్టి దీని మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి. చిన్నపిల్లలాగా మామూలుగా 1-2 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీరంతా చాలా పెద్దవాళ్ళు. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఒకసారి వినండి. మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.